UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారంటే ఉదాహరణకు ఒక రెండు పేర్లు చెప్తాను. పోతిన మహేష్ ఒకళ్ళు, తర్వాత కళ్యాణ్ దిలీప్ శంకరరావు ఒకళ్ళు, తర్వాత రాజేష్ మహాసేన. వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటాపదంగా ఎక్కువ, అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనొచ్చు, లేదంటే వారికి కలిగిన బాధే కావచ్చు, ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళ ముగ్గురు చేశారు. అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వారి ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు, వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా? అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు? ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు, రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది. రాజేష్ మహాసేన్ టికెట్ పోవడం వెనక జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారనేది అతని యొక్క అభిప్రాయం. చాలా వీడియోలో కూడా చెప్పారు. అతని అభిప్రాయం ఏండొచ్చేమో కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం, వైసీపీ కారణం. అతని పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళేగా. జనసేన కాదండి, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని కూడా. జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాత తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి, మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసీలు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం, ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు. ఇప్పుడు ఎట్లా అయితే రాజమండ్రి ఇంకా 3-4 చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు, ఇది బలమైన సీటు కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి. అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగిటివ్ చేయలే. అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు, టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలే. మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళు పెట్టుండేదేమో బహుశా, అట్లా చేసి ఉంటే. మేము అట్లా చేయలేము. క్వశ్చన్ చేసింది ఒకటే, మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు. కానీ రాజేష్ మహాసేన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయటకు కక్ష తీర్చుకుంది వైసీపీ. పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం వేసాయి అతను వీడియోస్. పాత మాట్లాడినవన్నీ. మనిషి మారుతాడు సహజంగా. అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను మార్చుకున్నాడేమో తెలియదు. మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చిన అది కూడా మనకు తెలియదు. కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది. దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా, లేదంటే జనసేన టార్గెట్ అంటే ఆ టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా? ఇన్ని వీడియోలు మాట్లాడుతూ ఇంత అనలైస్ట్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన. అంటే ఆయన ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై లోకేష్ అని అంటాడు. జై పవన్ కళ్యాణ్ అనట్లేదు, జై జనసేన. ఇంతకుముందు అన్నారు మళ్ళీ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, ఇప్పుడు అనటం లేదు. అంటే దాని వెనక ఏంటి? ఇంతకు ముందు అంటే ఆయన అప్పుడు టీడీపీ జనసేన జెండా కప్పుకోవాలి. ఆయన జై జనసేన అన్నప్పుడు కానీ జనసేనకు సపోర్ట్ చేశారు, రావాలని వెయిటింగ్ లో ఉన్నాడు. బట్ ఆయనకి ఎందుకునో పార్టీలో ఇవ్వలేదు యాక్సెస్. నాకు తెలియదు కారణాలు ఏంటనేది నాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు, ఒక ఊరు, ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం, ఒక దేశం. సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసో నాకు తెలియదు. పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు. బట్ అతను జనసేన అపార్థం చేసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. జనసేనకి అతను టికెట్ పోవడానికి ఏ సంబంధం లేదు. జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు. అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరీ బయటికి పెట్టింది వైసీపీ. వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు. అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో, అతన్ని ఇప్పటికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అతని వాయిస్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు, అదైతే నాకు తెలియదు. రెండోది పోతిన మహేష్, ఆ పర్సన్ ఫస్ట్ నుంచి రాంగ్ పర్సన్. మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు మాట్లాడేది అంటే ఫోన్ కాల్స్ ఎప్పుడు మాట్లాడలేదు? లేదు. పర్సన్స్ కూడా ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను. పోతిన మహేష్ ఓకే. ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు. నేను ఒక్కడనే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలన్న కాన్సెప్ట్లో ఉంటాడు. నేను దానికి ప్రత్యక్షంగా నేను 2-3 సందర్భాలు ఫేస్ చేశాను. అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను. అట్లాంటి వ్యక్తి అతను. అంటే అవకాశం కోసం నటించాడు, అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు రంగు బయట పెట్టుకున్నాడు. అట్లాంటి నటులు ఇంకెంతమంది ఉంటారు మనకు. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి మరి అప్పటి వరకు అంత మరి ఎందుకని ఆయన అంత పార్టీకి అంత లాయల్ గా ఉన్నాడు, చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి, ఎందుకు మీరు పార్టీని అతని నుంచి వదులుకున్నారు?
పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి. ఇప్పుడు పోతిరి మహేష్ని పార్టీ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారో అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా. మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం, లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు, అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా. నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు ఓపికగా నేను వెయిట్ చేసే పార్టీలో. నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా, అలాగే నిలబడి పార్టీలో. నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. బోలెడు మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారిని అన్నా ఆపడానికి ట్రై చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. రాయపటారు అని కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవ్వనీయకుండా ఆపేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అయినా ఓపిక్గా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. నేను అక్కడ నాయకుడు భావజాలను నమ్మాను తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ. బట్ దిలీప్ శంకర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను, అందుకే నాయకుడు భావజాలంతో డిఫర్ అయ్యారు. మేడం మీరు ఏం చదువుకున్నారు? మీరు నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్. తర్వాత ఆఫ్టర్ రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BA కంప్లీట్ చేశాను. ఈ సంవత్సరం కంప్లీట్ అయింది.